హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఏంటో తెలుసా అండి? ఒగ్గాని బజ్జీ. ఈ ఒగ్గాని బజ్జీ అనేది కొన్ని ప్రాంతాలు అంటే రాయలసీమ కానీ కర్ణాటకలో రాయచూరు బళ్ళారి ఏరియాల్లో చాలా ఇష్టంగా తింటారు. నంబర్ 1 బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అన్నమాట ఇది. మేము రాయచూరులో ఉన్నప్పుడు కూడా ఒగ్గాని పెద్ద తట్ట నిండా వేసి వేడి వేడి బజ్జీలు వేస్తే ఫట తినేసేవాళ్ళు. ఎందుకంటే వేడి వేడి మీద అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇది వగ్రాణి అంటారండి. అసలు దీని పదం ఏంటి తెలుసా? ఒగ్గాని కాదు, వగ్రాణి. ఉత్తర కర్ణాటకలో వగ్రాణి అంటే దీని అర్థం ఒకటే, తాలింపు. మనం బొరుగుల్ని నానబెట్టి తాలింపులు వేసి కలిపి పైన పప్పులు పడేస్తారండి, అదే పుట్నాలు పడేస్తారు. ఏమో టేస్ట్ ఉంటుంది. పైన నిమ్మకాయ పిండుకుని తింటారు కొన్ని ఏరియాల్లో. చాలా ఇష్టంగా తినే ఐటెం అన్నమాట ఇది. ఈరోజు మీకు ఆ ఐటెం చేసి చూపిస్తాను సింపుల్గా. మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా. ఇది చాలా రుచిగా ఉంటుంది. అలవాటు చేసుకుంటే ఈ ఐటెం అంత రుచి ఇంకేది ఉండదు, అది మీకే తెలుస్తుంది. ఇదిగోండి, నేను కర్నూలు నుంచి బొరుగులు తెప్పించానండి. మా బామ్మర్ది పంపించాడు. ఒగ్గాని చేయాలంటే కర్నూలు బొరుగులు కానీ నంద్యాల బొరుగులు కానీ నంబర్ 1 అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఒగ్గాని బజ్జీ తయారు చేసుకుందాం. ఓకే, ముందుగా మీకు ఒగ్గానికి కావాల్సిన పదార్థాలను చూపించేస్తానండి. ఇవి 500 గ్రాములు ఉన్నాయండి. ఇందులో నేను 400 గ్రాములు మాత్రమే వాడుతున్నాను. 3 పెద్ద సైజు టమాటాలు, 5 మీడియం సైజు ఉల్లిపాయలు, 15 పచ్చిమిరపకాయలు, 1 నిమ్మకాయ, 1 గుప్పెడు కరివేపాకు, 1 గుప్పెడు పుదీనా, అలాగే 1 గ్లాసు పచ్చిపాలు తీసుకున్నాను. ఇది పుట్నాల పొడి అండి. ఒగ్గానికి తప్పనిసరిగా కావాల్సిన ఐటెం అన్నమాట. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఎలా తయారు చేశానంటే, 1/2 కేజీ పుట్నాల్లో 2 చెంచాలు జీలకర్ర వేసుకుని పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది మాత్రం తప్పనిసరిగా ఒగ్గానికి కావాలన్నమాట. ఓకే, ఈ పచ్చిమిరపకాయలు నేను చిన్న చిన్న ముక్కలుగా తుంపుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసి కచ్చా పచ్చాగా దంపుకొని పక్కన పెట్టుకుంటాను. పచ్చిమిర్చి అనేది కోసుకోకుండా ఇలా నూరుకుని వేసుకుంటే బొరుగులకి బాగా పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది. ఒగ్గానికి కావాల్సిన కోసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు బజ్జీలకి శనగపిండి ఇప్పుడు కనుక కలిపి పక్కన పెట్టుకుంటే నాని బజ్జీలు చాలా స్మూత్గా వస్తాయన్నమాట. అందుకని ఇప్పుడు శనగపిండి కలుపుతున్నాను. ఓకే, 1/2 కిలో శనగపిండిలోకి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. 1/2 చెంచా సోడా ఉప్పు వేస్తున్నానండి. అలాగే వాము మాత్రం 2 చెంచాలు వేస్తున్నానండి. ఎందుకంటే మిరపకాయ బజ్జీకి వాము వేసుకుంటే జీర్ణశక్తికి కానీ తినేటప్పుడు టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, వేసిన తర్వాత పిండి ఇలా ఉండలు లేకుండా ముందుగా బాగా పొడిగా కలుపుకుందాం. ఓకే, ఉండలు అయిపోయినాయి, మెత్తగా చితికిపోయినాయి అంతా. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుంటా బాగా కలుపుకుందాం. ఓకే అండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుని చక్కగా నానబెట్టుకుందాం. ఓకే, బజ్జీ మిరపకాయలు అనేది అన్నీ ఒక సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే ఒక 20 మిరపకాయలు తీసుకొని ఇలా ఒకే సైజులో చివర్లు కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు బొరుగులను నీళ్ళల్లో వేసి నానబెట్టుకుందామండి. ఇవి తప్పకుండా ఒక 10 నిమిషాల సేపు నానాలండి. 10 నిమిషాల తర్వాత ఇదిగో ఈ రకంగా మనం నీళ్లు లేకుండా ఇలా పిండేసి వేరే గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలంటే పొడిగా ఉండాలన్నమాట. ఓకే, 10 నిమిషాలు అయిందండి. ఈ బొరుగులు అనేవి ఈ విధంగా నానితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని నీళ్ళల్లో తీసి ఇలా నీళ్లు లేకుండా మెత్తగా పిండేసి, నీళ్ళు అనేది ఉండకూడదు, ఇలా గిన్నెలో వేసుకోవాలి. చూసారా ఎంత పొడిలాడుతాయో. ఈ బొరుగుల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుందండి. మనం పచ్చిమిరపకాయలు దంపేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసాం కాబట్టి మీరు మాత్రం చూసుకుని వేసుకోండి. 3/4 భాగం పప్పులు పడేసి కలుపుకోవాలండి.
ఒక పావు భాగం పక్కన పెట్టుకుంటే లాస్ట్లో పైన వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఈ పప్పుల పొడి ఉప్పు అనేది బొరుగులు మొత్తానికి పట్టుకునేలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. కర్నూలు బురుగులు ఎందుకు వాడతామంటే మెత్తబడకుండా పొడి పొడి ఆడుతూ ఇదిగో ఇలా ఉంటాయండి. అందుకనే కర్నూలు బురుగులు కానీ నంద్యాల బురుగులు కానీ అంత ఫేమస్ అన్నమాట. ముందుగా ఈ చెంచాలు నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కిన తర్వాత కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర, అలాగే ఒక పిడికిడి కరివేపాకు, వెంటనే ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు పూర్తిగా ఫ్రై అవ్వవసరం లేదండి, కొంచెం మెత్తబడితే చాలు. మనం వెంటనే ఇవి కొద్దిగా మెత్తబడిన తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు దంపి పెట్టుకున్నాం కదా, రెండు వేసుకుని బాగా కలుపుకుందాం. ఓకే, ఇదిగోండి ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా వేగాలి. ఈ విధంగా వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాం. ఈ టమాటాలు కూడా పూర్తిగా మెత్తబడకూడదండి. మనం ఒగ్గాన్ని తినేటప్పుడు పంటి కింద పడితే బాగా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి టమాటాలు ఈ విధంగా వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్టు, కాస్తంత పసుపు, గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక్క పావు లీటర్ పాలు కూడా పోసుకుందాం. అలాగే ఒక చెంచా కారం కూడా వేసుకొని ఇంకొక గ్లాసు నీళ్లు కూడా పోసుకొని బాగా కలుపుకుందాం. ఈ పాలు వేయటం వల్ల ఉగ్గాని అనేది చాలా స్మూత్గా వస్తుందండి, తినేటప్పుడు కమ్మగా ఉంటుంది. ఇది ఒక్క ఉడుకు పట్టే వరకు అలాగే ఉడకనివ్వాలి. చూసారా ఉడుకు పడుతుంది. ఇప్పుడు బొరుగులు వేసేసుకుందాం. ఈ బొరుగులు మొత్తానికి ఆ మిశ్రమం కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఈ విధంగా ఒక్కసారి అంతా బాగా కలుపుకున్నాక ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకుందాం. ఇది ఇంకొకసారి ఇలా బాగా కలుపుకొని కొంచెం పప్పుల పొడి, అలాగే పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. చాలా ఇష్టంగా తింటారండి. ఉత్తర కర్ణాటక కానీ రాయలసీమలో కానీ మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఉదయం టిఫిన్కి మాత్రం కంపల్సరీగా ఉగ్గాని బజ్జీ తప్పనిసరిగా పెడతారు. అంటే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. దీని ప్రత్యేకత అదే. అంతేనండి, వేడి వేడి ఉగ్గాని రెడీ. ఇప్పుడు దీన్ని దింపేసి గరం గరం బజ్జీలు వేసేసుకుందాం. అబ్బా సూపర్గా ఉందండి, కమ్మగా కుదిరింది. పప్పుల పొడి, టమాటా, ఉల్లిపాయ ముక్కలు, రోట్లో దంపిన పచ్చికారం ముక్కలు ఇవన్నీ పంటి కింద పడి కమ్మగా ఉందండి తింటుంటే. నేను రాయచూరులో హోటల్ పెట్టినప్పుడు ఎలా ఉందో ఆ రుచి ఇప్పుడు గుర్తొచ్చింది. కొన్ని అనుభూతులు మనం తిండి తినేటప్పుడు కొన్ని చోట్ల మనం తిని ఉంటాం కదా, అవన్నీ ఇలాంటప్పుడు గుర్తొస్తాయి అన్నమాట. నిజంగా నాకు మాత్రం ఈరోజు రాయచూరు గుర్తొచ్చిందండి.
మధ్య మధ్యలో కొంచెం ముద్ద పెట్టుకుని, అంటే ఉగ్గాని ముద్ద పెట్టుకుని ఇలా బజ్జీ కొరికితే అబ్బాబాబాబా స్వర్గం అండి. అబ్బా నిమ్మకాయ పిండుకుందామండి. ఉగ్గానిలో నిమ్మకాయ పిండుకుని తింటే నాకు చాలా ఇష్టం అండి. అబ్బా సూపర్గా ఉందండి. నా బ్రేక్ఫాస్ట్ సెట్ అండి. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.